రోజు టైంకి రాడు కానీ ఆఫీస్లో ఎంప్లాయీస్ వచ్చారు చెకింగ్ ఒకటి. అవునరా. అమ్మో నా ఎఫ్బి అప్డేట్స్. అయినా పొద్దున్నే ఎఫ్బి చూస్తుంటే ఆ కిక్కే వేరప్ప. అరే నాకు ఐడియా వచ్చిందిరా. రే మళ్ళీ స్టార్ట్ చేసావా? వాడు అలాగే అంటాడు కానీ నువ్వు చెప్పురా. ఏం లేదురా, ఈసారి మనందరం ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ మన ఆఫీస్ సెలబ్రేట్ చేద్దాం. రే ఇదంతా బాగుంది కానీ మన ఆఫీసులో సెలబ్రేషన్స్ అంటే పర్మిషన్స్, అప్రూవల్స్, అందులోని మన బాస్ లైట్ తీసుకోమచ్చా. ఓబే నువ్వు ఎప్పుడు ఇంతే. ఇంతకీ బాస్ ఒప్పుకుంటారంటారా? అలా కాదురా, ఒకసారి ట్రై చేద్దాం, బాస్ ఒప్పుకోవచ్చేమో. ఒప్పుకుంటారంటారా? మే ఐ కమ్ ఇన్ సార్? సార్ నాకు ఐడియా వచ్చింది సార్. ఏంటి నీకే? ప్రాజెక్ట్ కోసమా? అంటే ప్రాజెక్ట్ గురించి కాదు సార్, కానీ చిన్నప్పుడు మనం 15 days ముందు నుంచే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా ఇండిపెండెన్స్ డే. కానీ ఇప్పుడు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అయిపోయి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడం మానేసాం మొత్తం. కానీ సెలబ్రేట్ చేద్దాం సార్ ఈసారి ఆఫీస్లో. మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ లాజిక్స్ అస్సలు పనిచేయవు కానీ ఇలాంటి అదర్ నావిగేషన్లో మాత్రం ఫుల్ యాక్టివే నువ్వు. యాక్చువల్ నేనేం చెప్పాను నీకు? మార్నింగ్ 10:30కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమన్నాను నీకు. ఇప్పుడు 11:30 అయింది. ఏంటి ముందు ఆ పని చూడు, వెళ్ళు. ఓకే సార్. సార్ ఇంకొకసారి. అయ్యిందా? అయినా నీకు ఇదేం కొత్త ఏం కాదు కదరా. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తెమ్మన్నారా? అబ్బా మీడప్పుడే మోస్తాడ్రా బాబు. ఎంప్లాయీస్ చెప్పింది కరెక్టే. వీళ్ళకున్నంత ఫీలింగ్ అయినా నాకు లేదు. లెట్స్ సెలబ్రేట్. ఏంట్రా ఇది మన ఆఫీసేనా? తప్పే హాలిడే రోజు ఆఫీస్ పెట్టేసి అబ్బా ఏంట్రా ఇది? ఎయిట్ వరకు ఇక్కడే ఉన్నాం కదరా. ఎవర్రా ఇదంతా చేసింది? అవునరా. ఏ కిరణ్, నువ్వే కదా ఇదంతా చేసింది? అంత సీన్ లేదులే గాని ఇప్పుడు నిజం చెప్పు. అంటే బాస్ కి మనకి కోఆర్డినేషన్ చాలా గొప్పగా ఉంది కదా, మనకంత సీన్ లేదు. రే బాస్ రా. హాయ్ టీమ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏంటి మీరు ఇంత సడన్ గా బాస్ మారిపోయాడు అనుకుంటున్నారు కదా? మీరంతా నిన్న నన్ను బాగా తిట్టుకున్నారు కదా. మీకోసం ఇంకా చాలా సర్ప్రైజ్ ఉన్నాయి. ముందు ఫ్లాగ్ హోస్టింగ్ స్టార్ట్ చేద్దామా? ఎలా ఉంది నా సర్ప్రైజ్? సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, మైండ్ బ్లోయింగ్ సార్.
ఎన్నో బాధలు భరించి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి పెద్దలు మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళని స్మరిస్తూ గౌరవిస్తూ ఏదో జరుపుకున్నామని కాకుండా ప్రతి ఒక్కరూ ఒక పండగలా జరుపుకోవాలని ఆశిస్తున్నా. జై హింద్.